పదములు శ్రీనాథు వర్ణించు జిహ్వ జిహ్వ సురరక్షకుని చూచు చూపులు చూపులు శేషశాయికి మ్రోక్కు శిరము శిరము విష్ణునా కర్ణించు వీణులు వీణులు మధువైరిద విన మనము మనము భగవంతు వనగును పదములు పదములు పురుషోత్తముని బుద్ధి బుద్ధి దేవదేవుని చింతించు దినము దినము చిత్తహస్తుని ప్రకటించు చదువు చదువు కుంభిని నీలము చెప్పడి గురుడు గురుడు తండ్రి హరి చేరుమనియడి తండ్రి తండ్రి. ఇంత మంచి మాట. చదివించి నన్ను గురువులు చదివితి ధర్మార్థ ముఖ్య శాస్త్రములు నే చదివిన విగలవు పెక్కులు చదువులలో మర్మమెల్ల చదివితి తండ్రి. చదువులలో ఉన్నటువంటి మర్మము సారభూతమైనదంతా కూడా నేను చదివాను అని చెప్తున్నాను. మరి అదేంటి అంటే వేదవ్యాస భగవాన్ రాసినటువంటి మూల భాగవత గ్రంథంలో చెప్పబడినటువంటి శ్రవణం కీర్తనం విష్ణో స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. దీన్ని నవవిధ భక్తి అని అంటారు. మీరందరూ ఒకసారి పలుకగలరా? శ్రవణం కీర్తనం విష్ణో శ్రవణం కీర్తనం స్మరణం పాదసేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యమాత్మనివేదనం. ఈ విధంగా నవవిధ భక్తిని గురించి చెప్పి నిరంతరము భగవంతునికి సంబంధించిన గాథలు లీలలు శ్రవణం చేస్తూ ఉండడము, ఆయనకు సంబంధించిన విషయాలనే పలుకుతూ గానం చేస్తూ కీర్తిస్తూ ఉండడము, ఎప్పుడూ కూడా ఆయన స్మరణే చేస్తూ ఆయన పాదపద్మములకి నమస్కారం చేసి సేవ చేస్తూ ఉండటము, ఆయన్నే షోడశోపచార పూజ చేస్తూ అర్చించడము, నిరంతరము అన్ని చోట్ల ఆయన్ని దర్శిస్తూ వందనము చెయ్యటము, సఖ్య భావనని ఆయన పట్లే కలిగి ఉండటము, సంపూర్ణంగా తనను తాను సమర్పణ చేసుకోవడము, ఆత్మ నివేదనం చేసుకోవడం అన్నటువంటిది ఇది భక్తి భావన, నవవిధ భక్తి. చదువులన్నింటిలోనికి సారభూతమైనటువంటి చదువు ఇదే తండ్రి. చదువులలో ఉన్నటువంటి మర్మం ఏంటి అంటే భగవతత్వాన్ని పొందటమే అయి ఉంది. మోక్షం అన్నటువంటిదే విద్యకి సాఫల్యాన్ని కలిగించేటువంటిది అన్నటువంటి విషయాన్ని చాలా వినయంతో ప్రహ్లాదుల వారు తండ్రి అయినటువంటి హిరణ్యకశిపునికి చెప్తారు. పంచాక్షులకు గాని కాయంబు కాయమే పవన గుంబిత చర్మ వస్త్రిగాక వైకుంఠు పొగడని వక్త్రంబు వక్త్రమే ఢమఢమధ్వని తోడి ఢక్కగాక హరి పూజనములేని హస్తంబు హస్తమే తరుశాఖ నిర్మిత దర్వికాక కమలేషు చూడని కన్నులు కన్నులే కరుపుణ్య జాలరకుటంబులుగాక చక్రి చింతలేని జన్మంబు జన్మమే తరల సలిల బుద్ధులంబుగాక విష్ణు భక్తి లేని విభుదుండు విభుదుడే పాదయుగముతో పశువుగాక. చివరి మాట చాలా నారాయణాయ
తండ్రి, అన్నీ కూడా తల్లి, తండ్రి, గురువు, దైవం, సర్వస్వము కూడా నారాయణ భగవానుడు. బోలియే శ్రీ నారాయణ భగవానికి. ఇలా నారాయణ నామస్మరణ చేస్తూ అందరినీ కూడా భక్తి పారవస్యంలో ముంచేస్తుంటారన్నమాట. ప్రహ్లాదుల ఇలా కొనసాగుతూనే ఉంటుంది. కానీ సో జీవిత లక్ష్యం కోరిక తీర్చుకోవడమే అయితే వాటికి ఎండింగ్ ఉంటుందా? లేదు. సో ముందు అనుకున్నట్లు సంపాదన మాత్రమే జీవిత లక్ష్యము కాదు, అవసరం, కానీ అదే లక్ష్యము కాదు. కొన్ని కోరిక తీర్చుకోవడం క్రోధం కలుగుతుంది, లేదా నెరవేరితే ఇంకా కావాలని కూడా అనిపిస్తూ ఉంటుంది. క్రోధలోపాలు. ఇక్కడ వచ్చేసి మరి మానవ జీవిత లక్ష్యం ఏంటి అనే మనకి వస్తుంది కదా, అమ్మవారిని స్థుతించేటప్పుడు ఏమొస్తుంది? ఇక్కడ చంద్రుల వారికి సహోదరి, సాగరుల వారికి పుత్రిక అయినటువంటి అమ్మవారు ఆవిర్భవించినప్పుడు దేవతలు, దానవులు, ఋషులు తర్వాత చూస్తే అది కొనడానికి పెద్దగా అయితే ఒక్కసారి ఆలోచన చేయండి. ఒక చిన్నగా చేతిలోని దోషితోని వచ్చినటువంటి చేప పిల్ల ఇప్పుడు కొననంత పెద్దగా అయిపోయింది. పరికరం కూడా ఆడకుండా మహారాజు గారు ఇంకా దాన్ని రక్షణ చేద్దాము, ఆశ్రయిద్దామనేసి అనుకుంటూ ఉంటారు. మళ్ళీ అడిగేసరికి సరే అనేసి ఒక పెద్ద చెరువులో వదిలేస్తారన్నమాట. అది చెరువు అంత పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు ఊహించడానికి కూడా చాలా కష్టం, చాలా విస్తృతంగా పెద్దగా అయిపోయింది అన్నమాట. మహారాజా ఈ ప్రదేశం సరిపోవడం లేదంటే అతి కష్టం మీద అనేక మందిని ఏర్పాటు చేసి తిరిగి సముద్ర తీరానికి తీసుకెళ్తారు. నది అయిపోయింది కదా, నది దగ్గరికి తీసుకొచ్చారు, మళ్ళీ సముద్రం దగ్గరికి తీసుకెళ్తారు. అప్పుడు చేప అంటున్నారు, మహారాజా నన్ను రక్షిస్తాను అనేసి అన్నారు కదా, ఇప్పుడు తీసుకొచ్చి ఈ సముద్రంలో పడేస్తే పెద్ద త్రిమింగళాలు నన్ను చంపేస్తాయేమో అని అంటారు. మహారాజు గారికి ఇప్పుడు కొంచెం జ్ఞానోదయం అయిందనమాట. ఆయన మనం కూడా ఒకసారి నిద్రపోతున్నప్పుడు మన చేతులు ఏమైనా ఉన్నాయనుకోండి, తెలియకుండానే ఒకసారి జారిపోతూ ఉంటుంది. ఆ వేదములు అలా పడినప్పుడు హయగ్రీవుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఈ వేదములని దొంగిలించి తీసుకెళ్తారన్నమాట. ఆయన వాటిని తీసుకెళ్ళి అందించి అన్నప్పుడు వేదములు సముద్ర గర్భజలాల్లోకి తీసుకెళ్ళి ఉంటారు. అవన్నీ బాధతో మూలుగుతూ ఉంటాయన్నమాట. బాధను వ్యక్తం చేస్తూ ఉండడము జరుగుతుంది. భగవంతుడు వింటారన్నమాట. ఇక్కడ అంతరార్థం ఏంటంటే భగవంతుడు నిర్ధారణ చేసేటప్పుడు ఇక్కడ వేదములు హయగ్రీవుడు అనే రాక్షసుల దగ్గరికి వెళ్ళినప్పుడు ఎందుకు అలా బాధపడుతున్నాయంటే అర్హత లేనటువంటి వాళ్ళ దగ్గర విద్య ఉన్నట్లయితే అది బాధాకరమైనటువంటి విద్యామాత కూడా బాధపడతారన్నమాట. అంటే హయగ్రీవుడు యోగ్యుడు కాదు, అర్హత కలిగి ఉన్నటువంటి వ్యక్తిగా. ఇప్పుడు చూడండి, గురువులైనా కూడా విద్య చెప్పేటప్పుడు ఎటువంటి వాళ్ళకి బోధించాలనుకుంటారు? శ్రద్ధ ఉన్న వాళ్ళకి ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ.
అన్ని విషయాలలోనికి నా మనస్సు ఎలా వెళ్తుంది, అన్నింటి యొక్క సారమైనటువంటిది భక్తి తత్వమే కదా అనేసి ఒక విషయాన్ని చెప్తారనమాట. మందార మకరంద మాధుర్యమున తేలు మధుపంబు పోకునే మదనములకు వీచికలరు రాయంచ చనునే తరంగిసులకు లలిత రసాల పల్లవ కాదియై చొక్కు కోయిల చేరునే కుటజములకు పూతేలు చంద్రికా స్ఫురిత చికోర కంబరుగునే సాంద్ర విహారములకు వినురగుణశీల మాటలు వేయునేమా. చాలా అద్భుతమైనటువంటి పోతనామాతలో పద్యం అన్నమాట. ఇలా భాగవతంలో పోతనామాతలో వారు చెప్పినటువంటి పద్యాలు శ్రవణానందంగా అనిపిస్తాయి. మనసుకి ఎంతో ప్రశాంతతని ఆనందాన్ని కలిగించేటువంటి ఉన్నాయి. మందార మకరంద మాధుర్యమున మేలు మధుకొమ్ము పోమునే మధురములకు ప్రశ్నించినట్లుగా ఉంటుంది. అందులోనే సమాధానం కూడా ఉంటుంది. అంటే వెళ్ళవు అన్నటువంటి అర్థం వస్తుంది అన్నమాట. ఇక్కడ మధుకొమ్ము అంటే తుమ్మెద. తుమ్మెద చాలా సుగంధంతో కూడిన మందార పుష్పాలు మొదలైన వాటిలో ఉన్నటువంటి పరంగాన్ని కదా స్వీకరిస్తుంది. అటువంటి తుమ్మెద ఎప్పుడైనా ఈ కొండమావుల ఉమ్మెత్త పూలు అంటారు చూడండి, ఉమ్మెత్త పూల దగ్గరికి వెళ్తుందా? లేదు కదా. నిర్మల మందాకిని వీచికలకు రాయించే చనుని తరంగిణలకు రాజహంస అంటారు చూడండి. హంసలు అన్నటువంటి సరోవరముల యందు మాత్రమే సంచరిస్తుంది. అటువంటి ఆ రాజహంస ఎప్పుడైనా సముద్ర ఉప్పు జలాలతో ఉన్నటువంటి సముద్ర తరంగాల మీదకి భగవంతుని స్పర్శ చేత ఆయన పునీతుడయ్యాడు హిరణ్యాక్షుడు. ఇంకొకటి గిలగిల పడిపోతారన్నమాట. భగవంతుని శక్తి ఎలా ఉంటుంది? అంత భూమండలాన్ని తీసుకొచ్చి అలా పైన పెట్టున్నారంటే ఎంత శక్తివంతులు బలవంతులై ఉన్నారు కదా. సో స్వామివారి చేతి ఆ దెబ్బకి ఆ విధంగా హిరణ్యాక్షుడు ఎంతో దుఃఖితుడైపోయి ప్రాణాలు కోల్పోయే స్థితి వచ్చినట్టు చివరిలో వచ్చేసి కాదు సాక్షాత్తు భగవంతుడై ఉన్నారు అనేసి ఆ చివరిలో వచ్చేసి భగవంతుని అలాగే ఆయన కరుణా దృక్కుల్ని చూస్తూ దేహాన్ని వదిలేస్తారు. వాస్తవానికి ఏంటంటే భగవంతుని యొక్క చేతుల్లో సంహరింపబడినటువంటి వారికి ఎవరికైనా వెంటనే మోక్షం లభిస్తుంది. అయితే సనక సనందనాలు ఇచ్చినటువంటి శాపం ఉంది కదా, ఇంకా కొన్ని జన్మలు వీళ్ళు పొందవలసి ఉంది కాబట్టి మళ్ళీ ఇంకొక జన్మకి కూడా కారణమయ్యి ఇప్పుడే మోక్షం అన్నటువంటి వాళ్ళకి లభించి వాళ్ళు వైకుంఠానికి వెళ్ళి ఉండరన్నమాట. సో ఈ విధంగా భగవంతుని వరాహ భగవానుని యొక్క చేతుల్లో హిరణ్యాక్షుడు సంహరింపబడతాడు. దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ, భూమండలాన్ని సంరక్షణ చేయడము. అందులో ఏ విధంగా ఆవిర్భవించారని చెప్పుకున్నాం. బ్రహ్మదేవుల వారి యొక్క నాసిక నుండి ఉద్భవించారు అని చెప్పుకున్నాం. ఇక్కడ అంతరార్థం ఉందన్నమాట. పంచమహాభూతాలకి వాటికి గుణాలు అన్నటువంటివి ఉంటాయి. ఆకాశానికి శబ్ద గుణం, పొడగన్న మృత్యుని కైవడి చేరి నమస్కృతులు చేయువాడు, కన్నుదోయినన్య కాంతలడ్డంబైన మాతృభావన చేసి మరలువాడు, తల్లిదండ్రుల భంగి ధర్మవత్సలతను దీనులగా చింతించువాడు, సకులయడ సోదర శ్రీ జరుపువాడు, దైవతములంచు గురువుల దలచువాడు, లీలలందును బొంగులు లేనివాడు, లలిత మర్యాదుడైన ప్రహ్లాదుడధిపా. అధిపా అంటే రాజునది కదా. నారద మహర్షుల వారు ధర్మరాజు గారికి ఈ విషయాలన్నీ తెలియపరుస్తున్నారన్నమాట. శ్రీమద్ భాగవతంలో 7వ స్కందంలో నారదుల వారికి ధర్మరాజు గారికి జరిగినటువంటి ఉంటే స్వామి లేకపోతే ఉండేది. రాండి స్వామి వినండి, రాండి స్వామి వినండి. ఫ్యాన్ లైటింగ్
తీసుకోండి మా కూర వచ్చేసేయండి, తీసుకొని వచ్చేసేయాలి కూర. కண்டிపాగా ఎక్కడ ఉంటాయి సార్? అక్కడ కూడా బండిలో తీసుకోమ్మా. సార్